వాళ్ళు పెంచిన పిల్లలే తల్లిదండ్రుల్ని ఈ రోజుల్లో వృద్ధాశ్రమాల్లో వేయటం జరుగుతున్నాయి. అంటే మేము ఒకటి చెప్తానండి మీకు. ఒకటి అంటే మీకు ఒక స్టోరీ చెప్తాను, దాంతో కనెక్ట్ ఇంకో స్టోరీ మీకు మీకు అర్థమైంది. ఓకే. ఒక స్టోరీ ఏంటంటే, ఒక కుర్రవాడు బాగా చదువుకుంటాడు, అన్ని స్కూల్ మంచి మార్కులు వస్తుంటే మంచికి వెళ్తాడు. వాడు ఏం చేస్తాడు, ఇంటర్వ్యూకి వెళ్తాడు. వాళ్ళ డైరెక్టర్ అంటే మొత్తం ఇంటర్వ్యూ బాగా జరుగుద్ది, మంచి మెరిట్ క్యాండిడేటే. లాస్ట్లో డైరెక్టర్ అంటాడు, మీ అమ్మాయి ఏం చేస్తుంటుంది, మీ అమ్మ నాన్న అంటే, సార్ నా సంవత్సరం అప్పుడే మా నాన్న చనిపోయాడు సార్, మా అమ్మే గుడ్డలు ఉతికి శుభ్రం చేసి ఇస్త్రీ చేసి చాలా కష్టపడి నన్ను పెంచిందండి అని అంటాడు. నువ్వు ఎప్పుడన్నా మీ అమ్మ చేయి పట్టుకొని చూసావా అని అంటాడు. వీడికి అర్థం కాదు ఫస్ట్. ఎందువల్ల వీడు చూస్తే నీట్గా ఉన్నాడు, మనిషి చేపట్టుకుంటాడు, డైరెక్టర్గా చేయి చూస్తే స్మూత్గా ఉన్నాయి. అంటే వీడు ఎప్పుడు ఏం చేసి ఉండడు. అంటే లేదు సార్, మా అమ్మ ఎప్పుడు నన్ను పని చేయనీయలేదు, ఎప్పుడు చదువుకోమని చెప్పేది, నేను ఇంకా బుక్కులు అడిగితే బుక్కులు తెచ్చిచ్చేది, ఏమడిగిన పాప కష్టపడి తెచ్చిచ్చేది, అన్నో నాకు నేను చేయలేదు సార్ అంటాడు. అంటే నువ్వేం వర్రీ కావాకయ్యా, ఒక్కసారి జాబ్ నువ్వు ఒక్కి, కానీ నువ్వు వెళ్ళి మీ అమ్మ ఇవాళ చూడు, ఏం ఆమె చేయి పట్టుకొని చూడు, అవి ఎంత కష్టపడింది అని అన్నీ, అది ఏంది కరెక్ట్ నాకు చెప్పే సంగతి అంటాడు. ఇంటికి వస్తాడు, వచ్చి చూస్తాడు, అమ్మని చూపి ఆమె చూపిస్తుంది. చెయ్యి మొత్తం చాలా ముడతలు పడిపోయి గాయాలై చాలా బాధగా ఉంటుంది. ఆమె అప్పుడు గుడ్డలు ఉత్తుతుంటుంది, మంట పడుతుంది. అమ్మ నువ్వు ఊరుకోమ్మా అని చెప్పి చేతులకి కాస్త మందు రాస్తాడు. ఆ మందు రాసడం షివర్ అయిపోతుంది, మన నొప్పి తట్టుకోలేక. అప్పుడు గుడ్డలంతా ఉతికిన తర్వాత నేను ఉతికేసి అమ్మతో అంటాడమ్మా, ఎందుకమ్మా ఇంత అంటే, నాయన నీకు స్కాలర్షిప్లు రాలేదు, పెద్ద నాకు సపోర్ట్ ఎవరు లేరు, కాబట్టి నేను నీకు చేయకపోతే ఎవరు చేస్తారు నాయన, నా జీవితం ముఖ్య ధ్యేయం నువ్వు జీవితంలో పైకి రావాలి, ఎదగాలి, నలుగురు మార్గదర్శకం ఉండాలి, నా జీవితం ఏమైనా పర్వాలేదు లేదమ్మా. చాలా సిద్ధం మాట్లాడుకొని ఏడుస్తాడు. మరుసటి రోజు మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత వాడి కళ్ళలో నీళ్ళు లోపడుతుంటాయి బయటికి. వాడు మా ట్రాఫిక్ రాగానే డైరెక్ట్ అడుగుతాడు, ఏమైంది రాత్రి? చెప్పాను సార్, చూశాను సార్, మొత్తం చేతులు ఉండి గాయాలు ఉన్నాయి, మా అమ్మకి ముడతలు పడిపోయినాయి, నేను ఇంతటికి అబ్జర్వ్ చేయలేదు సార్, నాకు చాలా బాధ వేసింది మా అమ్మని చెప్పాను. అప్పుడు అంటాడు, నాయన